మన పాఠశాలలో ఈ సంవత్సరం 1వ తరగతిలో చేరిన విద్యార్థులకు అపార్ ఐడీలు క్రియేట్ చేయడానికి యూడైస్ ప్లస్లో ఆప్షన్ ఎనేబుల్ చేశారు. అది ఏ విధంగా చేయాలో చూద్దాము. మొదటగా మనం అపార్ ఐడీని జనరేట్ చేయాలంటే విద్యార్థి యొక్క ఆధార్ కార్డు, వాళ్ళ ఫాదర్ ఆధార్ కార్డు, మదర్ ఆధార్ కార్డు, ఈ 3 ఆధార్ కార్డులలో వారి యొక్క పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మన సిస్టంలో, అంటే మన యొక్క లాగిన్లో ఆ విధంగా అప్డేట్ చేసి పెట్టుకోవాలి. అలా అయితే మాత్రమే మనకు అపార్ ఐడి జనరేట్ అవుతుంది. విద్యార్థి యొక్క పేరు కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ కావచ్చు, ఆధార్లో ఏ స్పెల్లింగ్ అయితే కలిగి ఉన్నాయో అదే స్పెల్లింగ్ను మన యొక్క యూడైస్ ప్లస్ లాగిన్లో వారి యొక్క పేర్లు అలాగే ఉండాలి. ఒక అక్షరం తప్పున్నా కూడా మనకు అపార్ ఐడి జనరేట్ అవ్వదు. కాబట్టి 1వ తరగతి విద్యార్థులకు అపార్ ఐడిని జనరేట్ చేయడం ఎలాగో చూద్దాము. మొదటగా గూగుల్ ఓపెన్ చేసి యూడైస్ ప్లస్ 2025-26 అని టైప్ చేయాలి. అందులో ఈ మొదటి లింక్ యూడైస్ ప్లస్ను ఆప్ చేసుకోవాలి. దీని మీద ఆప్ చేసుకున్నట్టయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ స్టేట్ ఫర్ లాగిన్ అని అడుగుతుంది. ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత గోపై క్లిక్ చేయాలి. గోపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మాడ్యూల్స్లో ఈ స్టూడెంట్స్ మాడ్యూల్ని క్లిక్ చేయాలి. లాగిన్లో ఇక్కడ స్కూల్ యొక్క యూజర్ ఐడి వచ్చి స్కూల్ యొక్క యూడైస్ కోడ్, అదేవిధంగా పాస్వర్డ్, మనం యూడైస్ ప్లస్కై ఏర్పాటు చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చాన్ ఇవ్వాల్సి ఉంది. క్యాప్చాన్ ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేస్తే లాగిన్ చేసిన తర్వాత కరెంట్ అకాడమిక్ ఇయర్ 2025-26 అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన పాఠశాలకు సంబంధించిన యూడైస్ ప్లస్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అపార్ మాడ్యూల్ అని ఉంది. ఈ అపార్ మాడ్యూల్ మనం కంప్లీట్ చేయాలన్నప్పుడు ప్రతి విద్యార్థి యొక్క ఈపీ, జీపీ, ఎఫ్పీలను కంప్లీట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మన పాఠశాలలో ఎన్ని తరగతులు అయితే అన్ని తరగతుల యొక్క విద్యార్థుల యొక్క ఈపీ, జీపీలను మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఈ విధంగా ఆ క్లాస్ను ఓపెన్ చేసి ఆ విద్యార్థుల పేరు చివర ఉన్నటువంటి ఈపీ, జీపీలను, ఎఫ్పీలను మనం వెరిఫై చేయాలి. అన్నీ ఇలా గ్రీన్ కలర్లో ఉండాలి. అలా గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రతి విద్యార్థికి అపార్ ఐడిని జనరేట్ చేయవచ్చు. ఈ విధంగా ప్రతి తరగతిని మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అంటే వాళ్ళ ఈపీ, జీపీలు కంప్లీట్ అయింది అని. వీళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మనం అపార్ ఐడి జనరేట్కి వెళ్ళాలి, లేకపోతే జనరేట్ అవ్వదు. సో ఇక్కడ ఈ విధంగా మన పాఠశాలలోని అన్ని తరగతులను వెరిఫై చేసుకున్న తర్వాత ఈ అపార్ మాడ్యూల్పై క్లిక్ చేయాలి. అపార్ మాడ్యూల్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ క్లాస్ అనే చోట ఫస్ట్ క్లాస్ను ఆప్ చేసుకోవాలి. ఇక్కడ గోపై క్లిక్ చేయాలి. గోపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ క్లాస్లో ఒక విద్యార్థి పేరు మనం తీసుకున్నట్టయితే ఈ విద్యార్థికి ఎదురుగా చివరిలో అపార్ ఐడి జనరేట్ అనే ఆప్షన్ ఉంది. దీనిపైన జనరేట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ స్టూడెంట్ నేము, పెన్ ఐడి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఇవంతా డీటెయిల్స్, ప్రీఫిల్డ్ డీటెయిల్స్ మనకు కనిపిస్తాయి. ఇక్కడ విద్యార్థి యొక్క ఆధార్లో పేరు ఎలా ఉందో అలాగే ఇక్కడ విద్యార్థి పేరు ఉండాలి. ఇక్కడ ఫాదర్ నేమ్, ఫాదర్ యొక్క ఆధార్లో ఎలా ఉందో, అంటే విద్యార్థి యొక్క ఫాదర్ ఆధార్లో ఎలా ఉందో అలా ఉండాలి. అదేవిధంగా విద్యార్థి యొక్క మదర్ ఆధార్ కార్డులో మదర్ పేరు ఎలా ఉందో ఆ విధంగా స్పెల్లింగ్ ఉండాలి. ఇవన్నీ ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత మనం కన్సెంట్, అంటే ఎవరు ఈ డీటెయిల్స్ అంతా మీకు చెప్పినారనే దానికి కన్సెంట్ ఎవరో ఒకరు తీసుకోవాలి. అంటే ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, లేదా గార్డియన్ కావచ్చు. కాబట్టి ఇక్కడ ఫాదర్ అనుకుంటే మనం ఫాదర్ నేమ్ను ఎంటర్ చేయాలి. ఒకవేళ మదర్ అయితే మదర్ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు, లేదా గార్డియన్ అయినా ఓకే. ఇక్కడ సెలెక్ట్ పై క్లిక్ చేస్తే ఫాదరా, మదరా, గార్డియన్ అని అడుగుతుంది. కాబట్టి ఇక్కడ ఫాదర్ అని ఇస్తాం. ఇక్కడ ఎవరి పేరు అయితే మనం ఇస్తామో వారి యొక్క ఆధార్ నంబర్, ఐడి కార్డు అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ పైన ఎవరి పేరు అయితే ఇచ్చినామో వారి ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కావచ్చు, ఎపిక్ కావచ్చు, ఈ 5 ఐటెంలలో ఆయన పేరు ఎలా ఉందో ఆ విధంగా మనం మన యూడైస్లో ఉండాలి. కాబట్టి మనం ఆధార్పై క్లిక్ చేద్దాం. ఇక్కడ విద్యార్థి తండ్రి యొక్క ఆధార్ నెంబర్ని ఇవ్వాలి, ఎందుకంటే కన్సెంట్ ఆయనే కాబట్టి. ఈ విధంగా ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసిన తర్వాత ఎక్కడ ఈ డీటెయిల్స్, అంటే పాఠశాల ఎక్కడైతే ఉందో ఆ ఊరి పేరుని ఇక్కడ ఇవ్వాలి. తర్వాత డేట్ ఆఫ్ ఫిజికల్ కన్సెంట్, ఏ రోజైతే మీరు ఎంటర్ చేస్తున్నారో ఆ డేట్ తీసుకోవాలి. ఇలా డేట్ ఇచ్చిన తర్వాత మనం కిందకి వెళ్ళి కన్సెంట్ బై హెడ్ ఆఫ్ ది స్కూల్ అనే ఉంది. ఇక్కడ సబ్మిట్ పై క్లిక్ చేసినచో ఇక్కడ ఆర్ యూ షూర్
యూ వాంట్ టు జనరేట్ అపార్ ఐడి విత్ కన్సెంట్ బై ఫాదర్ సి రాజేష్ అని వస్తుంది. ఎస్, మనం ఆ డీటెయిల్స్ ఇచ్చినాం కాబట్టి కన్ఫర్మ్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ రిక్వెస్ట్ అపార్ ఐడి హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, అపార్ ఐడి విల్ బి జనరేటెడ్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ అని వస్తుంది. కాబట్టి ఈ విధంగా 1వ తరగతిలో చేరిన పిల్లలందరికీ అపార్ ఐడిని జనరేట్ చేసుకోగలరు. తర్వాత మనం అతని ఆప్షన్ ఆ పేరుకి ఎదురుగా చూస్తే ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ పోయింది. ఈ విధంగా ఆ తరగతిలోనే అందరి విద్యార్థులు అందరికీ అపార్ ఐడీలు జనరేట్ చేసుకోవాలి.